శ్రీ మాతే నమః. అందరికీ నమస్కారం. ఇట్లు మంత్రులతో పలికి రాజుకు పరీక్షిత్తు రాజ్యభారమును ఉత్తమ సేవకులకు అప్పజెప్పెను. వెంటనే ఆయన 7 అంతస్తులు గల ఉన్నత భవనమును చక్కగా నిర్మింపజేసుకున్నాడు. మంత్రులతో కూడి ఆయన అదే భవనమున చివరి అంతస్తు మీద నివసించసాగాడు. రక్షణ కొరకు మణులను మంత్రములను తెలిసిన ప్రసిద్ధులకు అనేక పురుషులను నియమించుకున్నాడు. దీని తరువాత మహారాజుకు పరీక్షిత్తు గౌరముకుడు అను పేరు గల మునిని పంపెను. గౌరముకుడు ముని వద్దకు వెళ్ళి, పరీక్షిత్తు మా సేవకుడు, అతని అపరాధము తాము క్షమింపవలను అని పదే పదే మునితో పలికి అతనిని ప్రసన్నుని చేసుకోవాలని పరీక్షిత్తు అభిప్రాయం. పరీక్షిత్ మహారాజు సురక్షితముగా ఉండటం కొరకు తన చుట్టుపక్కల మంత్రసిద్ధి పొందిన బ్రాహ్మణులను ఉంచుకుని ప్రధాన ద్వారము దగ్గర మంత్రి యొక్క నవయువకుడకు కుమారుణ్ణి కూర్చుండబెట్టారు. అక్కడ చాలా ఏనుగులు నియమించబడి ఉండను. చాలా సురక్షితమైన ఆ భవనములోకి ఎవ్వరూ కూడా వెళ్ళలేకపోయింది. అక్కడ గట్టి ఏర్పాట్లు చేయబడింది. వాయువు కూడా స్వేచ్ఛగా అందు ప్రవేశించలేదు. దానికి కూడా ఆగిపోవలసి వచ్చింది. రాజు పైననే ఉండి తిండి తీర్థముల కార్యములను స్నాన సంధ్యాది పనులను కూడా ఆ స్థలమునంతే సముచితముగా ఏర్పాట్లు చేయబడింది. కశ్యపుడు అను పేరు గల ఒక గొప్ప బ్రాహ్మణుడుండెను. రాజుకు పరీక్షిత్తునకు శాపము కలిగినని అతడు వినెను. ధనము పొందు కోరిక అతనికి ఉండెను. పరీక్షిత్ బ్రాహ్మణునిచే శపించబడి ఉన్న చోటికే నేను వెళ్ళదను అని అతడు నిర్ణయించుకునను. ఇట్లు అనుకొని ఆ బ్రాహ్మణుడు తన ఇంటి నుండి బయలుదేరను. మునివరుడు కశ్యపుడు మంత్రశాస్త్రమునందు చాలా నిపుణుడు, కానీ అతనికి ధనమునందు విశేషమైన ఆసక్తి ఉండెను. పరీక్షిత్ మహారాజునకు కలిగిన శాపమును తక్షకుడు తెలుసుకునెను. అందువలన కశ్యపుడు ఇంటి నుండి బయలుదేరిన దినమునే తక్షకుడు కూడా తన ఇంటి నుండి బయలుదేరను. సుందరమైన మానవ రూపమును ధరించి బయలుదేరను. అతడు వృద్ధ బ్రాహ్మణుని రూపమున నుండెను. త్రోవలో పరీక్షిత్ మహారాజు దగ్గరకు పోవుచున్న కశ్యపుడిని అతను చూసెను. అప్పుడు తక్షకుడు మంత్రవిధుడైన బ్రాహ్మణుణ్ణి అడిగెను, మహానుభావ, ఇంత ఆతృతతో మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు అని అడిగాను. ఏ కార్యమును నిర్వహించుచున్నారు అని దయతో తెలుపుడు అని కోరాను. మహారాజు పరీక్షిత్తునికి తక్షకుడు పాము కాటువేయును. మహారాజు శరీరము నుండి ఆ విషాగ్ని దూరము చేయుటకు నేను తొందరగా వెళ్ళుచున్నాను. ద్విజవర్య, నేను విషమును తొలగించు మంత్రము నాకు తెలుసు. ఇంకనూ రాజునకు ఆయుష్ ఉన్నచో నేను అతన్ని తప్పక జీవింపజేయగలను అని అనెను. అప్పుడు తక్షకుడు ఇట్లనుచున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఆ తక్షకుడిని నేనే. పరీక్షిత్ మహారాజు నాభ్యాగ్ని చేతే భస్మము చేసేదను. నేను కాటువేయగా దానికి మందు చేయు శక్తి నీ యందు లేదు, కనుక తిరిగి వెళ్ళి పొమ్ము అని అనెను. దానికి కశ్యపుడు ఇట్లనుచున్నాడు, సర్పరాజా, బ్రాహ్మణుడు మహారాజునకు శాపమిచ్చాను. అందువలన నీవు అతని కాటువేయుట సముచితమే. కానీ నేను నా మంత్రబలముతో రాజును నిస్సందేహంగా బ్రతికించగలను అని అనెను. తక్షకుడు ఇట్లు పలికెను, బ్రాహ్మణ, నీవు చాలా పవిత్రాత్మవు. నీవు నేను కాటువేసిన మహారాజుకు పరీక్షిత్తుణ్ణి బ్రతికింప వెళ్ళుచున్నావు. మొదట నీ మంత్రబలము దయచేసి నాకు చూపుము. ఇప్పుడే నేను ఈ వటవృక్షమును విషముతో నిండిన పళ్లతో కాటువేసి భస్మం చేసేదను అని అనెను. కశ్యపుడు ఇట్లు చెప్పుచున్నాడు, సర్పరాజా, నీవు కాటువేసి భస్మమునరించిన ఈ వృక్షమును మరలా పచ్చదనముతో నేను నిండునట్లు చేయగలను అని అనెను. తక్షక సర్పమునకు ఆ కశ్యపుడు తన మంత్రశక్తిని చూపించాడా? తక్షక సర్పం ఆయనను వెళ్ళనిచ్చిందా? ఆయన మహారాజు పరీక్షిత్తుని కాపాడా? ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఇవాళకి ఇక్కడితో సమాప్తం. మీలాగా మరికొంతమంది ఈ వీడియోని వినటం కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నేను పెట్టే అమ్మవారి కథలు ప్రతి ఒక్కటి మీకు రావాలని కోరుకుంటున్నాను.